నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, పొద్దున్నే వచ్చిన నేను తోటలకైతే. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు 7:30 అవుతుంది టైం అయితే. చూడండి, నేను చపాతీ పిండి విసికి చపాతీ చేద్దామని, కూర ఏం చేయాలని అర్థం కాక వంకాయలు ఉన్నాయి కదా తెంపుకోపోదామని వచ్చిన. చూడండి, చెట్లు మాత్రం ఎంత పచ్చగా అయినాయి. నిన్న వాన పడ్డది కదా, నిన్న సాయంత్రము. ఇంకా వంకాయలు వచ్చినాయి, వంకాయలు తెంపుకోదామని వచ్చిన. ఇక చూడండి, బీర చెట్టు బాగా ఎండలు ఉన్నప్పుడు వేసినింటి. ఇట్లే కొన్ని నీళ్ళు పోసుకుందామని అనుకున్నా. 2 సార్లు వర్షాలు పడ్డాయి కదా. ఒక్కసారి చూడండి, బీరకాయ ఎంత బాగా అయింది. బీరకాయ నాకు ఒక్కటే వచ్చింది కదా, ఉండని విత్తనాలు కానీ ఇడిచిపెట్టిన. విత్తనాలు కూడా ఉన్నాయి కానీ ఒక్కటే ఏం చేసుకుంటాము అని ఇడిచిపెట్టిన. ఇది చూడండి, బీర చెట్టు అయితే మంచిగా అవుతుంది. ఇంకా ఇది చాలా రోజులు అయి పెట్టి కూడా అది ఇప్పుడు చిగురు వచ్చి మంచిగా అవుతుంది. చూడండి, అరటి చెట్టు కూడా మంచిగా అవుతుంది. చూడండి, ఇప్పుడైతే వంకాయలు తెంపుకుందాము. చూడండి, వర్షం పడితే అసలుకు ఎంత బాగుంటుంది. చూడండి, అసలుకు ఎంత చెట్లు అయితే నిగనిగలు ఆడుతుంటాయి. చూడండి, మాతో నీళ్ళు లేవు కదా, అందుకోసము ఇంకా ఇడిచిపెట్టిన. ఏం చేస్తాను చెప్పు, నీళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం, ఇంకా ఉన్నప్పుడు చేసుకుందామని ఆగిన. ఇప్పుడైతే వర్షాలు పడ్డాయి, మంచిగా పడుతున్నాయి. చూడండి, సంవత్సరం అవుతుంది ఈ చెట్లు పెట్టి. మళ్ళీ నాకు వంకాయలు అయితే మంచిగా ఇస్తున్నాయి. వీటికి ఏం వేసలేను కూడా నేను. చూడండి, ఎంత బాగా అయినాయి. చూడండి, చెట్లు చూడండి, నిండా పూత వచ్చింది, మళ్ళా మంచిగా అయినాయి. ఇక చూడండి, నేను తెంపలేదు. ఎండలకు వాడిపోయినాయి అన్నట్లు. ఇగో చిన్నగానే ఉండి వాడి పండ్లు అయిపోయినాయి అన్నట్లు. ఇక చూడండి, కొన్ని అయితే మనకు వస్తున్నాయి ఇట్లా. చూడండి, ఈ తోటంతా మంచిగా చేసుకోవాలి, తీగ జాతి మొక్కలు పెట్టుకోవాలి. చేసుకునే టైం ఉండలేదు నాకు. మా సంతోషంతోనే, మా మన్మంతోనే సరిపోతుంది నాకు. మొన్ననే 4 రోజులు అయితే తెంపి, అందుకే కొంచెం తక్కువ ఉన్నట్టున్నాయి. సాలు ఇప్పటి చపాతీలకు అయితే సాలు, కర్రీలాగా ఇట్లా అని తెంపుకుంటున్నా. అక్కడ ఇక్కడ ఒకటి ఎందుకు, మనతో ఉన్నాయి తెంపుకొని వండుకుంటే అయిపోయాయి కదా అని. ఆకుకూర ఉంది కానీ కొంచెం లేట్ అవుతుంది ఇప్పుడు తెంపనికే. మళ్ళీ మా సారు పోతాడు, తొందరగా చపాతీ చేసి కర్రీ చేయాలి కదా, అందుకే తెంపుకుంటున్నా. చూడండి, గ్రీన్ కలర్లో ఎంత బాగుంటుందో టేస్ట్. ఇంకా 2-3 కలర్స్ కూడా పెట్టాలనుకుంటున్నా. అంటే వేరే వేరే వంకాయలు కూడా పెట్టాలనుకుంటున్నా కానీ నాకు ఎక్కడ టైం దొరుకుతలేదు. ఉన్నాయి, మా ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి, తీసుకురావాలి. ఇక చూడండి, పండ్లు అయిపోయినాయి, ఇవి తెంపేసేయాలి. ఏం చేస్తాము. నిన్న పాలకూర ఉండే ఇక్కడ మొత్తము తీసుకున్నా నేను. ఇక్కడ మొత్తం పాలకూర ఉండే, మొత్తం చెత్త అయినండే, మొత్తం తీసేసిన. ఇక్కడ చూడండి, చిక్కుడు చెట్టు మొలిసింది. ఇక్కడ మంచిగా అదే మొలిసింది. ఇక్కడ పైకి కూడా కట్టుకున్నా, పైకి వస్తుంది ఇది. ఇక్కడ చూడండి, ఇది పుండికూర చెట్లు. చూడండి ఎంత బాగా వచ్చినాయి. చూడండి, ఇక చూడండి, వారం ఆయనేమో తీసుకొని 2 చెట్లు ఎంత మంచిగా వచ్చినాయి. చూడండి, మనకి ఏదైనా వర్షాలు పడ్డాయంటే మంచిగా వచ్చేస్తాయి. మనం నీళ్ళు పోసిన నీళ్ళ కన్నా వర్షం నీళ్ళకి మంచిగా వచ్చేస్తాయి. చూడండి, వంకాయలు అయితే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. సంవత్సరం పాటు కాస్తున్నాయి అంటే అసలు, అంటే మొత్తం పెద్దగా అయినండే నేను మొత్తం తెంపేసుకున్నాను అన్నట్లు. తెంపేసుకున్నందుకు చిగుర్లు వచ్చి అవుతున్నాయి. ఇక్కడ చూడండి, మిరప చెట్లు. ఇక్కడ సాటుకుంది ఇది మిరప చెట్టు. చూడండి, ఇక్కడ అంతా పెట్టుకుని ఉంటే కానీ అక్కడ మొత్తం చచ్చిపోయినాయి. వంకాయ చెట్లు అక్కడ మాత్రం మిగిలినాయి. ఇంకా చూడండి, దేవులాడుకోవాలి వంకాయలు అయితే. మొత్తం ఆకు కలర్లో ఉంటాయి కాబట్టి చాలు, మనకు పూటకు సరిపోతే చాలు. ఎక్కువ వెళ్ళకున్నా సరే, ఒక 4 ఉన్న ఫ్యామిలీ కదా మాది. ఇంకా ఉన్నాయి ఇక్కడ. తొందర అవుతుంది, మా సార్ పోతాడని. ఇంకా ఆకుకూరలు అయితే మస్తు ఉన్నాయి. మధ్యాహ్నం పూట అయితే కంపల్సరీ ఆకుకూర పప్పాయ చేస్తాం మేము. మా సంతోష్ కూడా లేచిండు, తొందరగా పోవాలి సంతోష్ దగ్గరికి. చూడండి, ఇన్ని వంకాయలు అయితే ఇన్ని వచ్చినాయి. అక్కడ పుండికూర ఉంది, పైన ఆకుకూరలు ఉన్నాయి, తీసుకోవాలి. చూడండి, కింద వంకాయలు తెంపుకున్నాం కదా, అవి మాకు సరిపోతాయి. మా పాప బాల్యంత కాబట్టి ఇక తోటకూర. చూడండి, ఆమెకు తోటకూర చేస్తా. చపాతీ తోటకూర, మాకు చపాతీ వంకాయ కూర. చూడండి, తోటకూర ఎట్లా వచ్చింది చూడండి. ఇది మొత్తం తీసేస్తా నేను. చూడండి, ఎంతగానో మొలిచింది, ఎంత ఫ్రెష్గా ఉంది. చూడండి,
ఇంట్లోనే తెల్ల గల్జేరు, ఎర్ర గల్జేరు, గంగవాయిల కూర ఎన్నో వచ్చినాయి. చూడండి ఇట్లా ఎందుకు తెంపుతున్నా, ఎందుకు పీకుతలేను ఇట్లా అంటే మట్టి వస్తుందని ఏర్లతో వీక్తలేను. నేను తర్వాత వీకేసుకుంటే చూడండి ఇట్లా వస్తే మొత్తం ఆకుకూరకు మొత్తం పడుతుందని నేను పీకుతలేను. కాకపోతే పచ్చిగా ఉంది కాబట్టి ఒకటొకటి వచ్చేస్తుంది కూడా. ఇది మొత్తం తీసుకుంటా, ఇదంతా చూడండి ఎట్లా వచ్చింది చూడండి. మొత్తం తీసుకుంటా. అబ్బాయి ఇది గల్జేరు కూడా చాలా వచ్చింది. ఇక్కడ చూడండి ఎంతగానో మొలిచింది చూడండి. ఒకటొకటి మొత్తం కాల్ చేసేస్తాను నేను. ఇంకా ఏం చేసుకోవాలి ఇంతగానం కూడా. ఇంకా అది మొలుసనే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పుదీనా పెట్టినా నేను. పుదీనా తొక్కేసినాయి. అవి తొక్కేసి మొత్తం గల్జేరు తోటకూర వచ్చేసింది చూడండి. ఏడ చూడు గంగవాయిల కూర, గల్జేరు, తెల్ల గల్జేరు, తోటకూర ఇవి వచ్చేస్తుంటాయి. ఎందుకంటే గాలికి పడతాయి కదా విత్తనాలు మొత్తము. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది తోటకూర అసలు. చూడండి నాకైతే అసలు తీసుకుంటే చాలా అసలు సంతోషం అనిపిస్తుంది. మన ఆకుకూరలు మనం తెంపుకొని వండుకుంటే ఆనందం ఎట్లా ఉంటుంది అసలుకు. అంటే ఏం కెమికల్ వాడాం కదా మనము. ఇప్పుడు వేరే వేరే ఏవేవో వాడుతుంటారు కదా అందరూ. అంటే మేము కూడా వ్యవసాయం చేసినా మేము కూడా వాడుతుంటే మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు కూడా. ఇంకా వాళ్ళు ఎరువులతోనే పండించుకోవాలంటే వాళ్ళకు కూడా వెళ్ళదు కదా. అందుకే కొంచెం మన వీలైన కాడికి మనం పండించుకుంటే బాగుంటుంది. ఏదో కొంచెంలో కొంచెమన్నా కొంచెం ఆరోగ్యం చూసుకున్నట్లుంటుంది కదా. అందుకోసం అయినా నేను సంతోషంతో ఖాళీగానే ఉంటాను కదా. ఏం చేస్తామని అనుకొని 6 సంవత్సరాల నుంచి ఇదైతే స్టార్ట్ చేసిన. నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇంకా అందులోనే యూట్యూబ్ స్టార్ట్ చేసినాక నాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది. కానీ ఈసారి మా మన్మడు పుట్టినందుకు మా మన్మన్ పనులు ఎక్కువైనాయి కాబట్టి ఈసారి ఇంకా పెట్టుకోలేదు. లేకుంటే పోయినసారి అయితే ఇంతవరకే అసలు కింద మొత్తం సాఫ్ చేసుకున్నా, మంచిగా విత్తనాలు వేసుకున్నా. కాకపోతే తోట కన్నా మన పిల్లలే ముఖ్యం కదా మనకు. ఇంకా అందులో సంతోష పనులు కూడా ఉంటాయి నాకు. ఇక అందుకే ఈసారి వీడియో తీస్తున్నా కానీ తోట మాత్రం తక్కువైపోయింది. ఇంకేం చేస్తాం మరి. ఇది తెల్లగలు జరిదంతా. సరే ఇది కూడా తీస్తా. ఇక్కడ ఇది మొత్తం ఖాళీ చేసేస్తా. ఎందుకంటే మా పాప కోసం తోటకూర సపరేట్ తెంపుకున్నా. చూడండి ఎట్లా వస్తుంది చూడండి. ఇందులో గల్జేరు ఉంది, గంగవాయిల కూర కూడా ఉంది. చూడండి ఇది మొత్తం గంగవాయిల కూర, ఇదంతా తెల్ల గల్జేరు. అది ఒక్కతో వేసి కూడా వండుకోవచ్చు, వండుతా కూడా నేను. సపరేట్ అని ఏం లేదు. వస్తుంది కదా తీసేసి వేరేది పోస్తా. వేరేదాన్ని వస్తుంది కదా, పాలకూరనో చుక్క కూరనో పోసుకుంటా. ప్లీజ్ వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే షేర్ చేయండి వీడియోస్. నాకు కూడా హెల్ప్ చేసినట్లు అవుతుంది కదా. ఏమో చెప్పలేము, వాళ్ళకు కూడా పెట్టుకోవాలనే ఆలోచన ఉంటుంది కదా. మీరు షేర్ చేసిరంటే చిన్న చిన్న ఆకుకూరలైనా వాళ్ళు కూడా పెట్టుకుంటారేమో. చెప్పండి ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరన్నా ఉంటే వీడియోస్ షేర్ చేయండి. నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేసిరంటే కొంచెం వీడియోస్ కూడా ముందరికి పోతాయి. నా ఆకుకూరలు ఎట్లా ఉన్నావో కామెంట్లు కూడా చేయండి ప్లీజ్. ఏమనుకోకండి జరా. మీ కామెంట్లు మీ లైక్ల వల్లనే నాకు చాలా బలం. చూడండి ఇంత వచ్చింది. ఇంట్లో గంగవాయిల కూర ఉంది, తెల్ల గల్జేరు ఉంది. ఇది ఏరుకుంటా. ఇది మా పాప కోసమేమో తోటకూర సపరేట్ దింపిన. ఇక్కడ చూడండి వంకాయలు. ఇంకేం కావాలండి, చాలు మన ఇంటి పూట సరిపోతాయి కదా. ఇక చాలు, ఎక్కువ కిలోలు వెళ్ళాలని ఏం లేదు కదా, చాలు ఇంత. ఇది చూడండి ఇదేమో మధ్యాహ్నమే పప్పు చేసుకుంటాము. ఇది మా పాప వండుతా. ఈ వంకాయలు ఇప్పుడు చూడండి. చూసిండ్రు కదా నా కూరగాయలు ఆకుకూరలు ఎట్లా ఉన్నాయో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.